السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده، الحمد لله نحمده ونستعينه ونستغفره، فنعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهدي الله فلا مضل له ومن يضلله فلا هادي له، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. أما بعد، فإن خير الحديث كتاب الله، وخير الهدي هدي محمد صلى الله عليه وسلم، وشر الأمور محدثاتها، وكل محدثة بدعة، وكل بدعة ضلالة، وكل ضلالة في النار. فقد قال الله تبارك وتعالى في قرآن المجيد والفرقان الحميد: فأعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. لا ينهاكم الله عن الذين لم يقاتلوكم في الدين ولم يخرجكم من دياركم أن تبروهم وتقسطوا إليهم إن الله يحب المقسطين. إنما ينهاكم الله عن الذين قاتلوكم في الدين وأخرجكم من دياركم وظاهروا على إخراجكم أن تولوهم ومن يتولهم فأولئك هم الظالمون. ఈ ఆయతులు సూరే ముంతహిన 60వ సూరాలో ఆయత్ నంబర్ 8 మరియు 9. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతుల్లో అంటున్నారు: ఏ ముస్లిమేతరులైతే మీతో పాటు జీవిస్తున్నారు, వారితో పాటు మీరు కలిసి ఉంటున్నారు. సమాజంలో ముస్లింలు ముస్లిమేతరులు కలిసి ఉన్నప్పుడు వారితో వ్యవహారము, వారితో ప్రవర్తన, వారితో సంబంధాలు ఎలా ఉండాలి? మరి అలాగే ఒకవేళ వారితో ఒప్పందాలు, వారితో పాటు మనము కలిసి ఒక సమాజముగా జీవించటానికి ఒప్పందాలు లేదా నాయకులను ఎన్నుకోవటంలో ఇత్యాది విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో చాలా ఆయతులు దించారు. మరి హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఈ విషయాల పట్ల ఎన్నో ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ముస్లింలు ముస్లిమేతరులతో ఎలా వ్యవహరించాలి, వారితో ఎలా కలిసి ఉండాలి అనే దాని విషయంలో కొంతమంది ధర్మాన్ని విడిచిపెట్టేసి తమ సొంత ఆలోచనలతో చాలా కఠినత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు. మరికొంతమంది పూర్తిగా ఆ రంగులో రంగు కలిసిపోతారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాల గురించి ఏమన్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన కాలంలో ముస్లిమేతరులతో ఎలా వ్యవహరించారు, అల్లాహ్ వారితో ఎలా వ్యవహరించమన్నారు? ఈ విషయం గురించి సూరే ముంతహిన అనే సూరా దిగింది. ఈ సూరా హాతిబ్ బిన్ అబీ బల్తా అనే ఒక సహాబీ గురించి దిగింది. హాతిబ్ బిన్ అబీ బల్తా రజియల్లాహు అన్హు ఒక సహాబీ, బదరీ సహాబీ, హిజ్రత్ చేసి మక్కా నుంచి మదీనా వచ్చారు. కానీ ఆయన హురైష్ కాదు, హురైషేతర తెగకు చెందినటువంటి వ్యక్తి.
అయితే మక్కా నుంచి మదీనా వచ్చేసారు, కానీ ఆయన కుటుంబ సభ్యులు, ఆయన భార్య, పిల్లలు వాళ్ళంతా మక్కాలోనే ఉన్నారు. ఈయన ఒక్కడే మదీనాలో ఉంటున్నారు. ఆయన ఆలోచన ఏమొచ్చిందంటే, మక్కాలో ఉన్నటువంటి నాయకులకు నేను ఏదైనా ఒక మేలు చేస్తే మక్కా నాయకులు నా భార్య పిల్లల్ని బాగా చూసుకుంటారు, వారి పట్ల దురుసుగా వ్యవహరించరు, మంచిగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే నేను ఒక కురైషేతర వ్యక్తిని, కురైష్ కాదు, ఆ తెగకు చెందిన వాడిని కాదు. ఒకవేళ కురైష్ తెగకు చెందిన వారైతే వారి పట్ల తెగ ప్రేమ ఉంటుంది కాబట్టి మంచిగా ప్రవర్తిస్తారు. నా భార్య పిల్లలు కురైషేతరులు, వారి పట్ల మంచిగా వ్యవహరించరు. కాబట్టి వారికి ఏదైనా నేను మేలు చేస్తే దాన్ని గుర్తించుకొని నా భార్య పిల్లలకు హాని చేయకుండా ఉంటారు అనే ఆలోచన ఆయనకు వచ్చింది. వచ్చి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాపై వెళ్ళవలసినటువంటి యుద్ధము యొక్క రహస్య విషయాలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మీటింగ్ పెట్టి మాట్లాడారు. మేము ఫలానా డేట్లో ఫలానా తారీఖులో మక్కాపై యుద్ధానికి వెళ్తాము, ఇంతమంది సైన్యం అందులో ఉంటారు, అన్ని విషయాలు. కానీ ఇది రహస్యం, ఎవరికి తెలపకండి. అల్లాహ్తో కూడా దువా చేశారు, అల్లాహ్ ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచు అని చెప్పి. కానీ హాతిబ్ బిన్ అబీ బల్తా అది ఉత్తరం రాసేసి మక్కా నాయకులకు ఒక స్త్రీ ద్వారా పంపించేశారు. ఆ స్త్రీ తీసుకెళ్ళిపోయింది ఉత్తరం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి తెలిసింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెంటనే అలీ రజియల్లాహు అన్హు, జుబైర్ రజియల్లాహు అన్హు, మరి ఇంకో సహాబీ, ముగ్గురు కూడా ముహాజిర్లు, మక్కాకు చెందిన వాసులు, వారిని పంపించి ఆ స్త్రీ ఫలానా చోట మీకు దొరుకుతుంది, ఆ స్త్రీ దగ్గర ఒక ఉత్తరం ఉంటుంది, అది తీసుకురండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్లు ఖచ్చితంగా ఆ స్త్రీ దొరికింది. ఆమె దగ్గర ఉత్తరం కూడా ఉంది, తీసుకొని వచ్చేసారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హాతిబ్ బిన్ అబీ బల్తాకు పిలిచి అడిగారు, హాతిబ్ ఏంటి ఇలా చేశావు? ఓ ప్రవక్త, నేను కాఫిర్ అవ్వలేదు, మునాఫిక్ను కాను, ముష్రిక్ కూడా కాను, నేను ఇస్లాంని కూడా విడిచిపెట్టలేదు, కాకపోతే నా మనసులో వచ్చిన ఆలోచన ఇది అని చెప్పేశారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయత్ దింపారు, యా అయ్యుహల్లదీన ఆమను లా తత్తఖిజు అదువ్వి వ అదువ్వకుం ఔలియా తుల్కూన ఇలైహిం బిల్ మవద్ద వఖద్ కఫరు బిమా జాఅకుం మినల్ హక్ యుఖరిజూన రసూల వ ఇయ్యాకుం అన్ తు'మిను బిల్లాహి రబ్బికుం ఇన్ కుంతుం ఖరజతుం జిహాదన్ ఫీ సబీలి వబ్తిగా మర్జాతి తుసిర్రూన ఇలైహిం బిల్ మవద్ద వ అనా అలము బిమా అఖ్ఫైతుం వ మా అలంతుం వ మన్ యఫ్అలు మిన్కుం ఫఖద్ ضل సవా సబీల్. విశ్వసించిన ప్రజలారా, మీరు నాకు మీకు శత్రువులైన వారితో స్నేహం చేయకండి. నాకు మీకు శత్రువులైన వారితో స్నేహం చేయకండి. ఎవరైతే విశ్వాసులను, ప్రవక్తను తమ దేశం నుండి బహిష్కరించారో అటువంటి వారితో మీరు రహస్యంగా స్నేహ సంబంధాలు పెట్టుకుంటారా? వారు అల్లాహ్ను తిరస్కరించారు, ప్రవక్తను తిరస్కరించారు, మరియు విశ్వాసులను, ప్రవక్తను తమ దేశం నుండి బహిష్కరించారు. అటువంటి వారితో మీరు రహస్యంగా స్నేహ సంబంధాలు పెట్టుకుంటారు. ఈ ఆయతులు దిగిన తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు అన్నారు, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, హాతిబ్కి మరణ శిక్ష ఇస్తాను, మీకు అనుమతి ఇవ్వండి మీరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లేదు ఉమర్, హాతిబ్ బదరీ సహాబీ, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, బదరీ సహాబీ ఇక పైన ఎటువంటి వ్యవహారం చేసినా అల్లాహ్ వారిని క్షమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పగానే ఉమర్ రజియల్లాహు అన్హు, ఓ ప్రవక్త, అల్లాహ్తో నా గురించి క్షమాపణ వేడండి, నేను ఒక బదరీ సహాబీ గురించి ఇలా ప్రవర్తించాను. ఇదే సూరాలో ఆయత్ నంబర్ 8-9లో
అల్లా అంటున్నారు, ఎటువంటి వారితో మీరు స్నేహం చేయొచ్చు, ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు. లా యన్హాకుముల్లాహు అనిల్ లదీన లం యుకాతిలుకుం ఫిద్దీన్ వలం ఉఖ్రిజుకుం మిన్ దియారికుం అన్ తబర్రుహుం వ తుక్సితు ఇలైహిం. ముస్లిమేతరులు ఎవరైతే ఇస్లాం స్వీకరించలేదో, ముస్లిమేతరులు, ఆ ముస్లిమేతరులు ఏ ముస్లిమేతరులు అయితే మీతో ధర్మం విషయంలో యుద్ధం చేయటం లేదో, ఒకటి పాయింట్ నెంబర్, మీతో ధర్మం విషయంలో యుద్ధం చేయటం లేదు, మీతో ధర్మం విషయంలో మీ ధర్మం నుండి ఆటంకపరచటం లేదో, మీ ధర్మం విషయంలో మీతో కయ్యానికి కాలు దువ్వలేదో అని అర్థాలు వస్తాయి దీనికి. చూసారా, ధర్మం విషయంలో ఆటంకపరిచే వారితో స్నేహం చేయకండి. ధర్మం విషయంలో ఎవరైతే ఆటంకపరచట్లేదో వారితో స్నేహం చేయొచ్చు. ముఖ్యంగా ధర్మం విషయంలో ఎవరైతే ఆటంకపరచటం లేదో, ధర్మం విషయంలో మీతో కయ్యానికి కాలు దువ్వటం లేదో, ధర్మం విషయంలో మీతో ఎవరైతే యుద్ధము చేయటం లేదో వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మేలు చేయటంలో, పుణ్యం చేయటంలో, మంచిగా వ్యవహరించడంలో ఎప్పుడు కూడా అల్లా ఆటంకపరచలేదు. వారితో మేలు చేయండి, పుణ్యం చేయండి, మంచి చేయండి. మరియు మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించటం లేదో. రెండో పాయింట్ ఇది. మొదటి పాయింట్ ఏంటి? ధర్మం విషయంలో మిమ్మల్ని ఆటంకపరచటం లేదు. రెండోది పర్సనల్ విషయము, మిమ్మల్ని మీ ఇళ్ళ నుండి తీయటం లేదు, మిమ్మల్ని మీ యొక్క ఊరి నుండి బహిష్కరించటం లేదు, మిమ్మల్ని మీ వాడ నుండి తీయటం లేదు. రెండు విషయాలండి. ఒకటి ధార్మిక విషయాలు, రెండోది ప్రాపంచిక విషయాలు. ఈ రెండిట్లో ఎవరైతే మీతో దురుసుగా ప్రవర్తించటం లేదు, ధర్మం విషయంలో కూడా వ్యతిరేకించటం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాకు వెళ్ళిన తర్వాత యూదులు ఎవరు, వారి గురించి అల్లాహ్ ఏమన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లతజిదన్న అషద్దన్నాసి అదావతన్ లిల్లదీన ఆమనుల్ యహూద వల్లదీన అషరకు. విశ్వాసులతో కఠినంగా వ్యవహరించే వారు యూదులు, ముష్రికులు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అషద్దన్నాసి అదావతన్, విశ్వాసులతో శత్రుత్వం చేసేవారు, కఠినంగా వ్యవహరించేవారు ఒకటి యూదులు, రెండోది ముష్రికులు అన్నాడు. లతజిదన్న అషద్దన్నాసి అదావతన్ లిల్లదీన ఆమనుల్ యహూద వల్లదీన అషరకు వలతజిదన్న అక్రబహుం మవద్దతన్ లిల్లదీన ఆమనుల్ లదీన ఖాలు ఇన్నా నసారా. మరియు విశ్వాసులతో మైత్రి విషయంలో, స్నేహం విషయంలో దగ్గరగా మీరు క్రైస్తవులను చూస్తారని అల్లాహ్ అంటున్నాడు. ఇన్నా నసారా దానిక బిఅన్న మిన్హుం కిస్సీసీన వరుహ్బాన్. క్రైస్తవులకు రెండు గుణాలు ఉండాలి. ఆ గుణాలు ఉంటే వారు మీతో మైత్రి విషయంలో, స్నేహం విషయంలో దగ్గరగా కనిపిస్తారు. ఆ రెండు గుణాలు ఏంటి? ఒకటి తమ గ్రంథ జ్ఞానము కలవారై ఉండాలి, గ్రంథంతో సంబంధం కలవారై ఉండాలి క్రైస్తవులలో. రెండవది ప్రపంచాన్ని ప్రేమించేవారు కాకుండా పరాన్ని ప్రేమించేవారై ఉండాలి. అటువంటి వారు మీకు మైత్రి విషయంలో, స్నేహం విషయంలో దగ్గరగా కనిపిస్తారు. ఈ రెండు గుణాలు ఉండేవారు. అటువంటి వారే ఇస్లాం కూడా స్వీకరించారు ఎక్కువ శాతం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కానీ యూదుల విషయంలో చాలా కఠినులు అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అటువంటి కఠినులు అన్నప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యూదులతో ఒప్పందం చేసుకున్నారు. మదీనా వెళ్ళిన తర్వాత 3 తెగలు ఉండేవి, బనీ ఖురైజా, బనూ ఖైనుకా, బనూ నజీర్. ఒప్పందం చేసుకుని ఏమన్నారు? చూడండి, మేమంతా కలిసి మదీనాలో ఒక సంఘంగా ఉన్నాం, ఒకే సమాజంగా ఉన్నాం, అంతా కలిసి. ఆ సంఘం, ఆ సమాజంలో మీరు మీ ధర్మంపై స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చు, మేము మా ధర్మంపై స్వేచ్ఛగా ఆచరించుకుంటాము. మీ ధనాన్ని మీరు స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవచ్చు,
మేము మా ధనాన్ని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకుంటాము. ఎవరైనా పైనుండి మాపై దాడికి వస్తే, మీపై వచ్చినా మాపై వచ్చినా ఇద్దరు కలిసి పోరాడదాం. ఏదైనా నష్టం వాటిల్లితే మాలోనైనా మీలోనైనా ఇద్దరం కలిసి దాన్ని సర్దుకుంటాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యూదులతో ఒప్పందం చేసుకున్నారు మదీనా వెళ్ళిన తర్వాత. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ అంటున్నారు, అల్లాహ్ కూడా ముస్లిమేతరులతో పుణ్యం చేయటంలో, మేలు చేయటంలో ఎప్పుడు కూడా వారించలేదు. ఏ ముస్లిమేతడైతే మీ ధర్మం నుండి మిమ్మల్ని ఆటంకపరచలేదో, మీ ధర్మం నుండి మిమ్మల్ని ఆటంకపరచట్లేదు, మీ ధర్మం విషయంలో మీతో యుద్ధం చేయలేదు, మీ ధర్మం విషయంలో మీతో కయ్యానికి కాలు దువ్వలేదు. రెండవది, మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించలేదు. రెండవది, అంతబర్రుహుం వతుక్సితు ఇలైహిం. తబర్రు అంటే వారితో మేలు చేయండి, పుణ్యం చేయండి, మంచిగా వ్యవహరించండి. తుక్సితు అంటే న్యాయం చేయండి, న్యాయం చేయండి. ఇన్నల్లాహ్ యుహిబ్బుల్ ముక్సితీన్. అల్లాహ్ న్యాయం చేసే వారితో ప్రేమిస్తాడు. అదే విషయం సూర్య మాయిదాలో చూసుకున్నట్లయితే, సూర్య మాయిదా సూర నంబర్ 5లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, 7వ ఆయతలో ఉంది ఇది, యా అయ్యుహల్లదీన ఆమను కూను కవ్వామీన లిల్లాహి షుహదా బిల్ కిస్త్. కూను కవ్వామీన లిల్లాహి షుహదా బిల్ కిస్త్ వలా యజ్రమన్నకుం షనఆను ఖౌమన్ అల్లా తఅదిలు ఇదిలు హువ అఖ్రబు లిత్తఖ్వా. విశ్వసించిన ప్రజలారా, ఏ జాతి పట్ల కూడా మీరు ఆ జాతిలో ఎవరో ఒక వ్యక్తి ఏదో చేశాడని చెప్పి మీరు ఆ జాతి పట్ల అన్యాయంగా ప్రవర్తించకండి. ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఒక జాతి ఉంటుంది, ఆ జాతి వ్యక్తి ఎవరో ఒకరు దుష్ప్రవర్తన చేస్తాడు, దాని కారణంగా ఇక అన్యాయంగా జాతి పట్ల ప్రవర్తించడము ఇది సరికాదంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. యా అయ్యుహల్లదీన ఆమను కూను కవ్వామీన లిల్లాహి షుహదా బిల్ కిస్త్. మీరు అల్లాహ్ కొరకు న్యాయం పట్ల సాక్ష్యం ఇవ్వండి. ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన కారణంగా మీరు అన్యాయంకి సాక్ష్యం ఇవ్వకండి. ఆ వ్యక్తి అధర్మంగా ప్రవర్తించాడు ఒక జాతిలో లేక ఒక మతములో, పూర్తి వారి మతస్థులపై మీరు అన్యాయంగా సాక్షులు ఇవ్వకండి, అబద్ధపు సాక్షులు ఇవ్వకండి. ఇదిలో అఖ్రబు లిత్తఖ్వా. మీరు న్యాయానికి సాక్షులుగా ఉండండి ఎప్పుడు కూడా. అది మీకు నష్టం అనిపించినా మీరు న్యాయానికి సాక్షిగా ఉండండి. హు అఖ్రబు లిత్తఖ్వా. ఇది భయభక్తికి చాలా దగ్గరగా ఉన్నటువంటి విషయము. అంటే ఇది మేలు చేస్తుంది. ఇక్కడ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, ఏ జాతి పట్ల కూడా మీరు అన్యాయంగా ప్రవర్తించడము సరికాదు, ఇది తఖ్వా కాదు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క జాతి, కులము, రంగు, ఆ వ్యక్తి యొక్క వంశము చూడకండి, న్యాయం పట్ల మీరు సాక్షిగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. అలాగే ముస్లిమేతరులతో వ్యవహరించడంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు, ఇన్నమా యన్హాకుముల్లాహు అనిల్లదీన ఖాతలుకుం ఫిద్దీని. వారితో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్నేహము నుండి వారిస్తున్నాడు. ఎవరైతే మీ ధర్మం విషయంలో మీతో యుద్ధం చేస్తున్నారు, వారితో స్నేహం చేయటం విషయంలో అల్లాహ్ వారిస్తున్నాడు. ఇన్నమా యన్హాకుముల్లాహు, నిస్సందేహంగా అల్లాహ్ వారిస్తున్నాడు. అల్లాహ్ మనా కర్ రహా హై, వారిస్తున్నాడు. యన్హాకుముల్లాహు అనిల్లదీన ఖాతలుకుం ఫిద్దీని. ఎవరైతే మీతో ధర్మం విషయంలో మీతో యుద్ధం చేస్తున్నాడు, మీ ధర్మం విషయంలో మిమ్మల్ని ఆటంకపరుస్తున్నారు, మీ ధర్మం విషయంలో మీతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వజ్జా, ఆ తర్వాత ఏమంటున్నాడు, ఖాతలుకుం ఫిద్దీని ఉఖ్రిజుకుం మిన్ దియారికుం. మరియు మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ఊరి నుండి, మీ వాడ నుండి
మీ నివాసం నుండి, మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని తీయటానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వారితో స్నేహం చేయకండి. వజాహరు అలా ఇఖరాజకుం. ఇక్కడ ఇంకో గ్రూప్ వచ్చింది. ఒక గ్రూప్ అయిపోయింది, రెండో గ్రూప్ ఏంటి? మీ ఇళ్ళ నుండి మిమ్మల్ని బహిష్కరించడంలో ప్రయత్నిస్తున్నటువంటి వారిని సహకరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. అటువంటి వారితో కూడా స్నేహం చేయకండి. ఒకటి, డైరెక్ట్గా మీ ధర్మం విషయంలో మీతో కయ్యానికి కాలు దూవుతున్నారు, మీ ధర్మం విషయంలో మీకు ఆటంకపరుస్తున్నారు, మిమ్మల్ని మీ ఊరి నుంచి, మీ ఇళ్ళ నుండి తీయాలనుకుంటున్నారు, బహిష్కరించాలనుకుంటున్నారు. ఒక గ్రూపు. రెండో గ్రూపు, అటువంటి వారికి సహాయం చేస్తున్నారు, సపోర్ట్గా ఉంటున్నారు, అటువంటి వారితో మిత్రపక్షంగా ఉంటున్నారు, చేయగలుగుతున్నారు. వారితో కూడా స్నేహం చేయకండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చూసారు ఖురాన్ మనకి ఎలా గైడ్ చేస్తుందో. అల్లాహ్ యొక్క బాధ్యత చెప్పటం, ఆ తర్వాత కూడా మన ప్రవర్తన దీనికి వ్యతిరేకంగా ఉంటే దానికి అల్లాహ్ కూడా కాపాడడు. అంతవల్లహుం, అటువంటి వారితో మీరు స్నేహం చేయకండి. ఈ రెండు గ్రూపులు, ఒక గ్రూపు డైరెక్ట్, ఇంకో గ్రూపు డైరెక్ట్గా ఉన్నటువంటి వారిని సహకరిస్తుంది. ఈ రెండు గ్రూపులతో మీరు స్నేహం చేయకండి. అంతవల్లహుం వమన్ యతవల్లహుం ఫౌలైక హుముజ్ జాలిమూన్. ఎవరైతే ఇటువంటి వారితో స్నేహం చేస్తారో వారే పాపాత్ములు, జాలిములు అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. జాలిమ్ అంటాడు. కాబట్టి స్పృహలో రావాలి. ఇప్పుడు చూడండి, మరొక గ్రూప్ ఉంది, మునాఫికులు, వంచకులు. యూదుల గ్రూప్ కూడా ఉంది. ఒక వ్యక్తి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా దగ్గర కూర్చున్నారు. ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హాతో అంటున్నారు, ఆయిషా, ఆ వ్యక్తి వెళ్తున్నాడు కదా, చాలా ప్రమాదకరమైన వ్యక్తి, చాలా డేంజరస్ వ్యక్తి అంటున్నారు. వెళ్తూ ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆప్యాయతతో లెగిసి ఆయనతో చాలా ప్రేమతో కలిశారు. అది కూడా ఆ వచ్చిన వ్యక్తి అస్సాము అలైక యా ముహమ్మద్ అన్నాడు. ఉమ్ముల్ ముమినీన్ యొక్క ఫేస్ కట్స్ మారిపోయాయి, ముఖ కవలికలు మారిపోయి, వాడు చెప్పిన మాటకి లోలోనే అనింది, దుర్మార్గుడా నీవే నాశనం అవ్వాలి అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఆప్యాయతతో ప్రేమతో కలిశారు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్ముల్ ముమినీన్ అడుగుతుంది, ఓ ప్రవక్త, ఏంటి వాడు ఇలా పరమ నీచుడు అన్నారు, మరి వాడితో అంత ప్రేమతో కలిశారు మీరు, అయినా వాడు ఏమన్నాడు మీరు విన్నారా అని అడిగింది. అవును, నేనేమన్నాను విన్నావా అని అడిగారు ఉమ్ముల్ ముమినీన్. మీరేమన్నారు? నేను వాలేక్ అన్నాను, అంతే, సేమ్ టు యూ అన్నాను. వాడేమన్నాడు? అస్సామ్ అలైక్, మీరు నాశనం అవ్వాలి ముహమ్మద్ అన్నాడు. నేను వాలేక్ అన్నాను, నువ్వు కూడా అన్నాను. వాడి యొక్క బర్దువా నాపై రాదు, కానీ నా బర్దువా వాడిపై వెళ్ళిపోతుంది అన్నాను. వాలేక్ అన్నాను, అంతే నేను. ఓహో, మీరు అన్నారా, నేను వినలేదు. మరి అలా కలిశారేంటి? వాడి కీడు నుండి సురక్షితంగా ఉండాలని. చూసారా, వాడి కీడు నుండి సురక్షితంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తులు యొక్క కీడు నుండి మనము సేఫ్గా ఉండాలని ఆ రకంగా వారి ముందు వ్యవహరించవచ్చు. ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం. వాడు కూడా చూడండి, ప్రవక్తకి తెలియకుండా అస్సాం అలైకుం అన్నాడు. ఆయన ఏదో పరాగ్గా వింటారేమో అనుకున్నారు, చాలా జాగ్రత్తగా విన్నారు. అల్లా కూడా వింటాడు, లేకపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వినకపోతే అల్లా వెంటనే చెప్తాడు. ఒకసారి సభలో కూర్చొని యూదులు అన్నారు, రాయినా 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 అన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెద్దగా పట్టించుకోలేదు దాన్ని. రాయినా అంటే ఏంటి? మా వైపు కూడా చూడండి అని. అరబిక్లో రాయినా అంటే మా వైపు కూడా చూడండి అని. కానీ ఆ యూదుల యొక్క ఉద్దేశం అది కాదు. ద్వంద్వ పదాలు వాడేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి, ద్వంద్వ పదాలు. ఇంకో పదం ఏంటి, దానికి అర్థం ఏంటి, ఇంకో అర్థం. రాయినా అంటే హెబ్రీ భాషలో, వాళ్ళ భాషలో, యూదుల భాషలో, హెబ్రీ భాషలో ఓ మా కాపరి అని, ఓ మా కాపరి, రాయినా రాయినా అనేవారు. అల్లా ఆకాశం నుంచి వింటున్నాడు, అర్ష్ పై నుంచి.
యా అయ్యుహల్లదీన ఆమను లా తకూలు రాయినా వకూలు ఉన్జుర్నా. ఈ యూదులను చూసి ముస్లిం విశ్వాసులు కూడా రాయినా అనేవారు. రాయినా అంటే మా వైపు చూడండి అని. అల్లా అన్నాడు రాయినా అనకండి, ఉన్జుర్నా అనండి. ఉన్జుర్నా అంటే మా వైపు చూడండి అని. చూసారా, రాయినా పదం వాడకండి అన్నాడు. కాబట్టి ద్వంద్వ అర్థాలు ఉన్నాయి దాంట్లో. రాయినా అంటే ఓ మా కాపరి అని. వీళ్ళు ఆటోల మీద రాస్తూ ఉంటారు యెహోవా రాయి. రాయి అంటే కాపరి అని. రాయి. రాయినా అంటే మా కాపరి అని. అల్లాహ్ను కూడా వీళ్ళు కాపరి అంటారు. వీళ్ళు ఆటోల మీద రాస్తారు. ప్రవక్తకే కాపరి అనొద్దు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ప్రవక్తకే కాపరి అనకండి, వాళ్ళకు గౌరవం ఉంది. కాపరి అంటావేంటి? కాపరి అంటే గొర్రెల కాపరి. అలా పిలవకండి నా ప్రవక్తని రాయినా అని. ఉన్జుర్నా అనండి. అర్ష్ పై నుంచి అల్లా సంస్కరించాడు. వలా తకులు రాయినా వకూలు ఉన్జుర్నా. ఉన్జుర్నా అనండి. రాయి అంటే కాపరి అని. మేము అల్లాహ్కి ఎప్పుడో కూడా కాపరి అనము, ప్రవక్తలకు కూడా కాపరి అనము. అది గౌరవమైన పదము కాదు కాపరి అనేది. కాబట్టి ముస్లిమేతరులతో వ్యవహారములో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక గీత గీశాడు. ఒక ఉదాహరణ ఇస్తాను నేను. మక్కాలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ముస్లింలు ప్రారంభ దశలో ఉన్నారు. ఆ దశలో ఏం జరిగింది? ప్రారంభ దశలో ముష్రిక్ రాజ్యమైనటువంటి పారసిక సామ్రాజ్యము, పారసిక రాజు గ్రంథ ప్రజల రాజ్యమైనటువంటి రోమన్ రాజ్యంపై విజయం సాధించాడు. సాధిస్తే మక్కాలో ఉన్న ముష్రికులందరూ పండగ చేసుకున్నారు. ఇదేంటి వీళ్ళు పండగ చేసుకుంటున్నారు అంటే, సేమ్ వీళ్ళ మాటలే వాళ్ళు కూడా ఆడేవారు. ఏమైంది? ఓడిపోయారు. మాలాంటి పారసిక సామ్రాజ్యులు, విగ్రహారాధకులు వాళ్ళు. ఈ రోమన్లు క్రైస్తవులు, వారు కూడా ఎలాంటి మాటలే అంటారు. ప్రవక్తలు, గ్రంథాలు, అల్లాహ్ గురించి ఇవన్నీ చెప్తుంటారు వాళ్ళు కూడా. సేమ్ వీళ్ళు కూడా అలాంటి మాటలే అంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అని పండగ చేసుకుంటున్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి అబూబకర్ వచ్చారు. ఓ ప్రవక్త, మక్కా ముష్రికులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. పారసిక రాజులు రోమన్ రాజ్యంపై విజయం సాధించారని. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూబకర్ మీరు వెళ్ళి చెప్పండి వారితో, తొందరలోనే మరలా రోమన్లు పారసికులపై విజయం సాధిస్తారు. అబూబకర్ సిద్దిక్ చెప్తే పందెం కడతావా అన్నారు ముష్రికులు. అప్పుడు పందాలు హరాం కాదు, పందెం కట్టారు. 100 ఒంటెలు పందెం అని చెప్పి 50 ఒంటెలు పందెం కాశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని గురించి సూరా కూడా దింపాడు. గులిబతి రూమ్ ఫీ అదనల్ అర్ది వహుమ్ మిన్ బాదిహి సయగ్లిబూన్ ఫీ బిజి సినీన్ లిల్లాహిల్ అమ్రు మిన్ ఖబ్లు వ మిన్ బాదు వ యౌమైదిన్ యఫ్రహుల్ ముమినూన్. ఏమన్నాడు చూడండి అల్లాహ్. ఇతను చాలా దగ్గరలోనే రోమన్లు కూడా విజయం సాధిస్తారు. గులిబతి రూమ్ ఫీ అదనల్ అర్ది వహుమ్ మిన్ బాది గల్బిహిమ్ సయగ్లిబూన్. ఓటమి తర్వాత చాలా తొందరలోనే వాడు కూడా విజయం సాధిస్తారు. ఇన్ని సంవత్సరాలని చెప్పలేదు. అబూబకర్ సిద్దిక్ 5 సంవత్సరాలు అన్నారు. ప్రవక్త అన్నారు లేదు 10 సంవత్సరాలు అని చెప్పండి. చాలా దగ్గరలోనే అంటే అరబిక్లో 3 నుండి 7 వరకు. కాబట్టి 10 సంవత్సరాల్లో రోమన్లు కూడా పారసీకులపై విజయం సాధిస్తారు. వాళ్ళకి సంబంధం ఏంటి? గ్రంథ ప్రజలు కొంచెం దగ్గరగా ఉంటారు ముష్రికుల కంటే, అందులో క్రైస్తవులు దగ్గరగా ఉంటారు అనే విషయం కూడా ఇక్కడ తెలుస్తుంది. అందుకే అంటారు మేము చాలా దగ్గర ఉంటామండి అంటారు. అల్లాహ్ కూడా అంటున్నాడు అవును, చాలా దగ్గరలోనే రోమన్లు పారసీకులపై విజయం సాధిస్తారు. ఫీ బిజి సినీన్, కొన్ని సంవత్సరాలు, బిజి సినీన్ లిల్లాహిల్ అమ్రు మిన్ ఖబ్లు వ మిన్ బాదు, ముందైనా వెనకైనా అల్లాహ్ యొక్క ఆజ్ఞ అవుతుంది. ఎప్పటికైనా అల్లాహ్ యొక్క ఆజ్ఞ జరుగుతుంది.
వయౌమైదిన్ యఫ్రహుల్ ముమినూన్, ఆ రోజు విశ్వాసులు పండగ చేసుకుంటారు అన్నాడు అల్లాహ్. ఎప్పుడు పండగ చేసుకుంటారు? రోమన్లు పారసీకులపై విజయం సాధించేటప్పుడు. ఖురాన్లో అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ముస్లిమేతరులు వారు, ముస్లింలు కాదు, కానీ ముస్లిమేతరులలో ఎవరైతే దగ్గరగా ఉన్నారో మా విశ్వాసాలతో, వారి పట్ల మైత్రి గురించి అలా మాట్లాడుతున్నారు. ఇక్కడ దగ్గరగా ఉన్నారు, ఇస్లాంని ఆటంకపరచడం లేదు, మమ్మల్ని మా యొక్క ధర్మంపై నడవటంలో ఇబ్బంది పెట్టడం లేదు, అటువంటి వారితో స్నేహం చేయండి, మేలు చేయండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. మరి ఆ క్రైస్తవులలోనే కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి మాట్లాడటానికి మదీనా వచ్చారు. కొంతమంది రాయబారులు నజరేతు నుండి, నజరాన్ నుండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమతి అడిగారు. మీ ఈ మస్జిద్లో ఒక చోట మేము ప్రార్థన చేసుకోవచ్చా? మా సమయానికి అనుమతి ఇచ్చారు, చేసుకోండి అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిమేతరుల పట్ల ఎలా వ్యవహరించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే ముతైమ్ బిన్ అదీ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ బదర్ ఖైదీల గురించి ముతైమ్ బిన్ అదీ గనక బ్రతికి ఉంటే నా దగ్గరికి వచ్చి ఏ ఖైదీ గురించి అడిగిన ఖైదీని నేను ఫ్రీగా విడిచిపెట్టేసేవాడిని. ముతైమ్ బిన్ అదీ ఆ కాలంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సహకరించారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాయిఫ్ వెళ్ళి తాయిఫ్ నుండి తిరిగి రిటర్న్లో మక్కాలో వస్తుంటే ఆయనకి లోనికి రానివ్వలేదు, మక్కా ముష్రికులు అనుమతి ఇవ్వలేదు. ముతైమ్ బిన్ అదీ దగ్గరుండి, వాళ్ళ కొడుకులను దగ్గరుంచి నేను ఆయనకు అనుమతిస్తున్నాను అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మక్కాలో తీసుకొచ్చారు. అది గుర్తించుకొని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇప్పుడు ముతైమ్ బిన్ అదీ వచ్చి బదరీ ఖైదీల గురించి అడిగితే ఏ ఖైదీ అడిగినా ఆ ఖైదీని విడిచిపెట్టేస్తాను నేను అన్నారు. ఆ రకంగా వాళ్ళతో వ్యవహరించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. న్యాయంగా వ్యవహరించేవారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, న్యాయంగా వ్యవహరించమన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మంచి పని చేస్తే వారు ముష్రికులైనప్పటికీ వారితో మీరు కూడా కలిసి మంచి పని చేయండి అన్నారు. దానికి ఉదాహరణ ఏంటి? హిల్ఫుల్ ఫుజూల్. హిల్ఫుల్ ఫుజూల్ ఎప్పుడు జరిగిందండి? హిల్ఫుల్ ఫుజూల్ అనేది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్న వయసులో అబ్దుల్లా బిన్ జుదాన్ ఇంటిలో ఒక మీటింగ్ అయింది. అబ్దుల్లా బిన్ జుదాన్ ఇంటిలో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా కూర్చొని ఉన్నారు. హిల్ఫుల్ ఫుజూల్ అంటే ఏంటి? ఒక వ్యక్తి బయట నుండి వ్యాపారం కొరకు మక్కాకు వచ్చి వ్యాపారం చేస్తే వాహిల్ బిన్ ఆస్ బిన్ వాయిల్కి వ్యాపారం చేసి తన సరుకుని అమ్మాడు. ఆస్ బిన్ వాయిల్కి. ఆస్ బిన్ వాయిల్ ఎవరు? ఆస్ బిన్ వాయిల్ ఎవరంటే అమర్ బిన్ ఆస్ యొక్క తండ్రి. ఆస్ బిన్ వాయిల్, అమర్ బిన్ ఆస్. ఫాతే మిస్ర్ని విజయం సాధించిన ఒక గొప్ప సహాబీ అమర్ బిన్ ఆస్ యొక్క తండ్రి వాహిల్ బిన్ ఆస్ బిన్ వాయిల్. ఆస్ బిన్ వాహిల్ కొన్నాడు సరుకు, డబ్బు ఇవ్వలేదు. నువ్వు ఎవరితో చెప్పుకో, నీ దిక్కున్నాను చెప్పుకో, నేను డబ్బులు ఇవ్వను. ఎందుకంటే బయట నుంచి వచ్చి సరుకు అన్నాడు కదా, ఇక్కడ ఎవరు సాయం చేయరు, వాడు ఎవరితో చెప్పుకున్నా లాభం లేదు, సరుకు అయితే నా చేతికి వచ్చేసింది, ఒక్క పైసా కూడా పో అన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? జుబైదా తెగకి చెందిన వ్యక్తి కొండపై ఎక్కి గట్టిగా కేకలు వేస్తూ కొన్ని కవిత్వాలు చదివాడు అరబిక్లో. వెంటనే జుబైర్ బిన్ అబ్దుల్ ముతల్లిబ్ యొక్క కొడుకు జుబైర్ అబ్దుల్లా బిన్ జుదాన్ దగ్గరికి వెళ్ళి మొత్తం నాయకులందరినీ సమావేశపరిచి హిల్ఫుల్ ఫుజైల్ అనే ఒక సంఘం ఏర్పరిచారు. అందులో ఏమన్నారు? పీడితుడు ఎవడైనా వారికి మక్కాలో న్యాయం చేయాలి, న్యాయం జరగాలి, ఇందులో మీరందరూ కూడా సహకరించాలి. మొత్తం నాయకులందరూ కూడా నిలబడి అన్నారు, మేము సహకరిస్తాము. పీడితుడు ఎవడైనప్పటికీ, మక్కావాసి అయినప్పటికీ, పరాయ దేశస్థుడైనప్పటికీ వారికి మేము సాయం చేయాలి, న్యాయం చేయాలి అని చెప్పి నిలబడ్డారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవక్త అయిన తర్వాత అన్నారు, మదీనాలో
ఆ ఇల్ఫుల్ ఫుజూల్ అనేది ఇప్పుడు కూడా నాకు ఎంతో ఇష్టము. ఇప్పుడు కూడా ముస్లిమేతరులు ఇల్ఫుల్ ఫుజూల్ లాంటి ఒప్పందం చేస్తే అందులో నేను కూడా ఉంటాను భాగంలో అన్నారు. చూసారు, ఒక మంచి పని ఎవరు చేసినప్పటికీ, ముస్లిమేతరులు అయినప్పటికీ అందులో తప్పనిసరిగా మీరు సహకరించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. కాబట్టి ఇస్లాం అనేది మంచి అనే దానికి ఒక ఉదాహరణ. ఇస్లాం అనేది అల్లాహ్ ఖురాన్లో ఏమంటున్నాడు? 5వ సూరా చూసుకోండి, సూరా మాయిదాలో 2వ ఆయతలో, వతఆవను అలల్ బిర్రి వత్తఖ్వా వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. మీరు భయభక్తి మరియు పుణ్య కార్యకలాపాల్లో వండొకరిని సహకరించండి. మంచి కార్యకలాపాల్లో వండొకరిని సహకరించండి. వలా తఆవను అలల్ ఇస్మి వల్ ఉద్వాన్. పాప కార్యకలాపాల్లో అలాగే అతిక్రమణ కార్యకలాపాల్లో వండొకరిని సహకరించకండి. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ ముస్లింలు, ముస్లిమేతరులే కాదు, మానవ జాతే కాదు, ఇతర జీవుల గురించి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు. ఇతర జీవుల విషయంలో కూడా ఒక వ్యక్తి ఒక పక్షి యొక్క గుడ్లను తీసుకెళ్ళిపోతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ పక్షి బాధపడుతూ దద్దరిల్లుతూ ఉంటే ఆ పక్షిని చూసి ఈ పక్షి యొక్క పిల్లలను లేదా ఈ పక్షి యొక్క గుడ్లను ఎవరు తీశారో తీసుకొచ్చి పెట్టండి అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఖయామత్ నాడు ఈ పక్షి తన అల్లాహ్ దగ్గర సిఫారసు చేస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వేడుకుంటుంది తన బాధ్యతను. ఇతర జీవుల విషయంలో కూడా జాగ్రత్త పడండి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కాబట్టి ఇస్లాం అనేది మంచికి ఒక ఉదాహరణ, మంచికి ఒక పునాది ఇస్లాం. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన గ్రంథం ఖురాన్లో అంటున్నాడు, ఇన్ అహసంతుమ్ అహసంతుమ్ లిఅన్ఫుసికుం. మీరు మేలు చేస్తే అది మీకోసమే అన్నాడు. ఎక్కడుంది ఆయతు? ఖురాన్లో 17వ సూరా సూరా బనీ ఇస్రాయిల్. వైన్ అసాతుం ఫలహ. మీరు కీడు చేస్తే ఆ కీడు మీకే ముడుతుంది అని అల్లాహ్ అంటున్నాడు. కాబట్టి మేలు చెయ్యండి, మేలు మీకే కలుగుతుంది. కీడు చేస్తే ఆ కీడు మీకే ఉంటుంది. ఎక్కడ చెప్పాడు తెలుసా? ఇది యూదుల వ్యవహారం గురించి చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే గ్రంథ ప్రజలు అంటే గత జాతుల వ్యవహారంలో వకజైనా ఇలా బనీ ఇస్రాయిల లతుఫ్సిదున్న ఫిల్ అర్ది మర్రతైన్ వలతఅలున్న ఉలువన్ కబీరా ఫైజా జా వఅదు ఊలాహుమా బాస్నా అలైహిం ఇబాదల్లనా ఊలి బాసిన్ షదీద్ ఫజాసు కిలాల దియార్ వకాన వాదం మఫ్ఊలా. సూరా బనీ ఇస్రాయిల్ ఆయత నంబర్ 4, 5లో ఏమంటున్నారు? 2 సార్లు బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు గర్వం వహిస్తారు, అహంకారం వహిస్తారు, చాలా అతిగా ప్రవర్తిస్తారు. మొదటిసారి వారు అలా ప్రవర్తిస్తే నేను వారిపై అత్యంత యుద్ధ వీరులైనటువంటి నా దాసులను వారిపై తీసుకొచ్చి పెట్టాను. ఆ యుద్ధ వీరులు ఏం చేశారు? వారిని కొట్టారు, వారి ఆలయాల్ని పగలగొట్టారు, వారి ఇళ్లలో దూరి వారిని కొట్టారు అని అల్లాహ్ అంటున్నాడు. ఎవరు పంపించారు? బనీ ఇస్రాయిల్ని కొట్టమని అల్లాహ్ పంపించానంటున్నాడు. ఎందుకు? వారు అతిక్రమించారు, వారు అహంకారాన్ని వహించారు, గర్వం వహించారు. కాబట్టి వారిపై నేను నా దాసులను పంపానంటున్నాడు. వారు ఏం చేశారు? అల్లాహ్ యొక్క ఆలయాన్ని పడగొట్టారు అంటున్నారు, బైతుల్ ముఖద్దస్ని పడగొట్టారు, వారి ఇళ్లలో దూరి వాళ్ళని కొట్టారు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనపై అల్లాహ్ అటువంటి అధికారులను తీసుకొచ్చి నియమిస్తాడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక దువా చేసుకునేవారు. తిర్మిజీలో ఈ దువా వస్తుంది, హదీస్ నంబర్ 3502. అల్లాహుమ్మ లా తుసల్లిత్ అలైనా మన్ లా యర్హమ్నా. అల్లాహ్ అటువంటి అధికారులను మాపై నువ్వు నియమించవద్దు, ఏ అధికారులు అయితే మాపై కరుణించరో అని దువా చేసుకునేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అటువంటి అధికారులను అల్లాహ్ నియమిస్తాడు. ఎందుకు నియమిస్తాడు? వారి ప్రవర్తన కారణంగా. బనీ ఇస్రాయిల్ ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రవక్త అలైహిస్సలాం
హజరత్ యాకూబ్ అలైహిస్సలాం వారి సంతానము బనీ ఇస్రాయిల్ ఏమైపోయారు? ఫిరౌన్ దగ్గర బానిసలైపోయారు వాళ్ళు. ఫిరౌన్ ఏం చేశాడు? చిత్రహింసలు పెట్టేవాడు వాడిని. బానిసలంటే అర్థం చేసుకోండి, ఒక ప్రవక్త యొక్క వంశము బనీ ఇస్రాయిల్ లాంటి వారు బానిసలుగా అయిపోయారు. ఇది అల్లాహ్ వైపు నుండి ఒక శిక్ష వారి ప్రవర్తన కారణంగా. కాబట్టి మన ప్రవర్తనను బట్టి మనపై నాయకులు ఉంటారు. మన ప్రవర్తన సరిగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనపై మంచి నాయకుల్ని తీసుకొచ్చి పెడతాడు. మన ప్రవర్తన ఎప్పుడైతే ఇస్లాం యొక్క గాడి తప్పిపోతుందో మనపై అల్లాహ్ దుష్ప్రవర్తన ప్రవర్తించే నాయకుల్ని తీసుకొచ్చి పెడతాడు. ఇది అల్లాహ్ వైపు నుండి ఒక శిక్షగా ఉంటుంది. అల్లాహ్ వైపు నుండి ఇది లానత్. అందుకే ఖురాన్లో అల్లాహ్ ఏమంటున్నాడు? ఇన్నల్లదీన యక్తుమూన మా అన్జల్నా మినల్ బయ్యినాతి వల్ హుదా మిన్ బాది మా బయ్యన్నాహు లిన్నాసి ఫిల్ కితాబ్ ఉలైక యల్అనుహుముల్లాహ్ వ యల్అనుహుల్ లాయినూన్. ఎవరైతే నేను పంపిన గ్రంథాన్ని దాచిపెడతారో, అది ప్రజలందరినీ విశదీకరించి విడమర్చి చెప్పమని నేను చెప్పినప్పటికీ ఎవరైతే దాచిపెడతారో వారిపై నా లానత్ ఉంటుంది, ఇంకా లానత్ చేసే వారి లానత్ కూడా ఉంటుంది. చూసారా అల్లాహ్ ఏమంటున్నాడు? కాబట్టి లానత్ అంటే ఏంటి? శాపము. భారతదేశంలో ముస్లింలు శాపము గల జీవితంలో ఉన్నారా, కారుణ్యము గల జీవితంలో ఉన్నారా ఆలోచించుకోవచ్చు. ఇది అల్లాహ్ వైపు నుండి శాపం. ఎప్పుడైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సత్యాన్ని ఈ సమాజము దాచిపెట్టేసిందో అల్లాహ్ శపిస్తాడు. ఇంకా శపించే వాళ్ళు కూడా శపిస్తారు. మన ప్రవర్తన కూడా ఎలా ఉంటుందో చూడండి. ఒక వ్యక్తి, ఒక సమూహం అనుకుందాం, ఒక గ్రూపు, ఒక సంఘము, ఒక జమాతు 5-10 మంది ఉన్నారు. ఎంతమంది? 5-10 మంది ఉన్నారు. ఆ ఊరిలో ఒక 1000 మంది ఉన్నారు, ముస్లింలే 1000 మంది ఉన్నారు. ఒక 5-10 మందే సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇదిగో గ్రంథంలో ఖురాన్లో ఇలాగుంది, హదీస్లో ఇలాగుంది, ఇది నిజము, దీన్ని ఆచరించాలి అంటే వారిపై ఈ మైనార్టీలైన 10 మందిపై ఈ ముస్లింలే 1000 మంది ఎలా ప్రవర్తిస్తారండి? చిత్రహింసలు పెడతారా 10 మందిని? సేమ్ అదే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతి మనపై నాయకుల్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు. ముస్లిం మైనార్టీలపై వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. ఎలా మనం ప్రవర్తించట్లేదా? మరి ముస్లింలలో చూడండి, ఒక 10 మంది ఎక్కడైనా ఊర్లో ఉంటే వారు నిజం చెప్పితే ఇది నిజము, ఇదిగో ఖురాన్లో ఇలాగుంది, హదీస్లో ఇలాగుంది, నువ్వు నిజం చెప్తావా, నువ్వు చెప్పేవాడివా అని చెప్పి ఆ ఉన్నటువంటి 1000 మంది ముస్లింలు వీళ్ళపై తిరగబడతారు, వీళ్ళు నొక్కుతారు, వీళ్ళు కొడతారు, రకరకాల ప్రవర్తిస్తారు. ఎందుకంటే వీళ్ళు మైనార్టీలో ఉన్నారు, సత్యం చెప్పేవాళ్ళు. వీళ్ళు అసత్యంపై ఉన్నారు, మెజార్టీలో ఉన్నారు. అదే పని అల్లాహ్ ఏం చేశాడు? ముస్లిమేతలకు కూడా ఇచ్చాడు. మీరు కూడా అదే చేయండి వీళ్ళతో అని. వాళ్ళందరూ మెజార్టీ, వీళ్ళు మైనార్టీలు. మనం ఎలా ప్రవర్తిస్తున్నామో అదే విధమైన నాయకుల్ని అల్లాహ్ కూడా మనపై పెడుతూ ఉంటాడు. కాబట్టి మనం ప్రవర్తించే ప్రవర్తన గురించి ఆలోచించుకోవాలి. మనం మాట్లాడుతున్నది న్యాయం ఉందా లేదా? వలా యజ్రిమన్నకుం షనఆను అల్లా తఅదిలు. మీరు ఎప్పుడూ కూడా న్యాయానికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పకండి. అది మీ పర్సనల్ విషయం అయినప్పటికీ న్యాయానికి విరుద్ధంగా సాక్ష్యం చెప్పకండి. న్యాయం మీద నిలబడండి. అక్కడ మీరు మెజారిటీ చూడకండి, లేదా మీ కులము, మీ వంశము, మీ జాతి, మీ భాషను చూడకండి. ఆ వ్యక్తి చెప్పుతున్నది నిజమైతే న్యాయానికి మీరు కూడా సాక్ష్యం ఇవ్వండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక సహాబీ వచ్చి, వాడు నాకు ఆయతుల్ కుర్సీ నేర్పించాడు ఓ ప్రవక్త, ఆయతుల్ కుర్సీ చదువుకుంటే రాను అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వాడు అబద్ధపు కోడు, వాడు శైతాను, కానీ వాడి మాట నిజము, దాన్ని తీసుకోవాలి, ఆచరించాలి. అంటే శైతాను చెప్పినా సత్యం తీసుకోమని ప్రవక్త మాకు నేర్పించారు. శైతాను కూడా సత్యం చెప్పాడు, తీసుకోండి. మంచి శైతాన్ చెప్పాడు, అబ్బాయి అది పనికిరాదు అని అన్నారా? లేదు, ఒక మంచి మాట శైతాన్ చెప్పిన దాన్ని తీసుకున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇప్పుడు మేము ఆచరించట్లేదా? ఆ హదీసు సహీహ్ బుఖారీలో లేదా? ఆయతుల్ కుర్సీ చదువుకుంటే
శైతాన్ స్వయంగా అన్నాడు, నువ్వు చదువుకుంటే శైతాన్ రాడు అని. అల్లా ఇద్దరు దైవదూతలు నిలబెడతాడు అని. మరి ఆచరించట్లేదా? చెప్పిన హదీస్ ఎవరు? శైతాన్ చెప్పాడు. ఒళ్ళే కూడా ఎవరు? శైతాన్. కావున ఈరోజు ముస్లిం జాతి ఏమైందో ఆలోచించుకోవాలి. ముస్లిం సమాజం ఎలా ప్రవర్తించిందో ఆలోచించుకోవాలి. ఎలాంటి వారిని మనం నాయకులుగా ఎన్నుకోవాలో ఆలోచించుకోవాలి. ఇవన్నీ విషయాలు ఖురాన్లో, హదీస్లో, ప్రవక్త జీవితంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందుకే అన్నారు, ఒక స్త్రీ, ఒక వ్యక్తి దప్పికతో ఉన్నటువంటి కుక్కను నీళ్లు పెట్టినందుకు వల్ల ఆ వ్యక్తికి జన్నత్ ఇచ్చాడు. ఇంక వేరేదేమీ లేదు ఆయన చేసిన పుణ్య కార్యకలాపం. అక్కడ మనిషి కాదు, అపోజిషన్లో ఉండేది ఎవరు? ఒక కుక్క. ఒక కుక్కను నీళ్లు పెట్టాడు దప్పికతో ఉండి. అంటే ఇస్లాం జీవజాతుల పట్ల మంచిగా వ్యవహరించండి అంటుంది, కానీ ఇస్లాం ఎక్కడ కూడాను అన్యాయానికి పాల్పడు అనలేదు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక పక్షిని ఒక వ్యక్తి కట్టేసి బాణము నేర్చుకుంటున్నాడు, గురి నేర్చుకుంటున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అది ఖయామత్ నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర వాదిస్తుంది. కాబట్టి దాన్ని ఇప్పేసి నువ్వు గురి నేర్చుకో, దాన్ని కట్టి గురి నేర్చుకోవద్దు అన్నారు. ఒక బానిసని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూశారు. ఒక యజమాని కొడుతున్నాడు, నీకు వల్ల అధికారం ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు కొడుతున్నావు, ఖయామత్ నాడు ఆ వ్యక్తికి అధికారం ఇచ్చి నిన్ను కొట్టిస్తాడు అన్నారు. వెంటనే ఆయన భయపడి ఆ బానిసని విముక్తినిచ్చేశాడు, ఆజాద్ చేశాడు. ఓ ప్రవక్త, నేను మీరు సాక్ష్యం ఉండండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం న్యాయానికి సాక్షిగా నిలబడమన్నారు, న్యాయానికి సాక్ష్యం ఇవ్వమన్నారు, మంచికి సాక్ష్యం ఇవ్వమన్నారు. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారి కాలంలో ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు దగ్గర ఒక ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఒక క్రైస్తవుడు ఉత్తరం రాస్తున్నాడు, కంప్లైంట్ చేస్తున్నాడు. అమర్ బిన్ ఆస్, ఈజిప్ట్ యొక్క గవర్నర్ కొడుకు నన్ను అన్యాయంగా కొరడా దెబ్బలతో కొట్టాడు, మీరు న్యాయం చేయండి అని ఉమర్ ఫారూక్కి రాస్తున్నాడు ఉత్తరం. రాసే వ్యక్తి క్రైస్తవుడు. అయితే ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వెంటనే అమర్ బిన్ ఆస్ యొక్క కొడుకుని పిలిపిస్తున్నారు, తండ్రి కూడా వస్తున్నాడు. ఒక పెద్ద సభలో అమర్ బిన్ ఆస్ యొక్క కొడుకుని, ఒక గవర్నర్ కొడుకుని, ఆ క్రైస్తవుడిని పిలిపించి కొరడా ఇచ్చి కొట్టమంటున్నాడు. గవర్నర్ అంటున్నాడు, ఇది ఎంత అవమానము, నా కొడుకుని ఇక్కడ పబ్లిక్లో అందరి ముందు కొట్టడం. కాబట్టి ఉమర్ అమీరుల్ మోమినీన్, నేను కొడతాను. ఉమర్ రజియల్లాహు అన్హు అంటున్నారు, కొరడా నీదే ఉంటుంది, కొట్టేవాడు క్రైస్తవ సోదరుడే ఉంటాడు. కొరడా ఇస్తున్నారు. ఆ క్రైస్తవ సోదరుడు ఒక గవర్నర్ కొడుకుని కొడుతున్నాడు. ఎందుకు? అన్యాయంగా ఆ వ్యక్తి కొట్టాడు. కాబట్టి ఇస్లాం న్యాయానికి ఒక పునాది, న్యాయానికి ఒక ప్లేస్ ఇస్లాం, న్యాయానికి ఒక సాక్ష్యం ఇస్లాం. ఆ గవర్నర్ కొడుకుని ఏమన్నా ఈరోజు ఒక కలెక్టర్ కొడుకుని కూడా కొట్టలేరు. అలాగా ఒక గవర్నర్ కొడుకుని పబ్లిక్లో అందరి సమక్షంలో ఒక క్రైస్తవ సోదరుడు, అది ఇస్లాం రాజ్యంలో, ముస్లిం రాజ్యంలో ఒక గవర్నర్ ముస్లిం ఒక సహాబీ యొక్క కొడుకుని కొడుతున్నాడు. అందరూ సభ అంతా కూడా చూస్తున్నారు. క్రైస్తవ సోదరుడు కొడుతున్నాడు. కొట్టి 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 తన బదులు తీసుకున్న తర్వాత సాక్ష్యం ఇస్తున్నాడు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు రసూలు అని కల్మా చదువుకుంటున్నాడు. సభ అంతా ఆశ్చర్యపోతుంది. అంటున్నాడు, ఒక ముస్లిం రాజ్యంలో ఉన్నటువంటి ఒక రాజు ఇంత న్యాయం చేస్తే ఆ ఇస్లాంని తీసుకొచ్చినటువంటి ప్రవక్త ఎంత న్యాయమూర్తి ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఇస్లాం నాకు నచ్చింది అని చెప్పి ఆ క్రైస్తవుడు అదే సభలో ఇస్లాం తీసుకుంటున్నాడు. ముస్లిం ఇస్లాం అలా పాకింది, అలా ప్రబలింది. ఇస్లాం ఖడ్గ బలముతో కాదు, ఇస్లాం న్యాయము ధర్మముతోనే ప్రబలింది. అందుకే అల్లాహ్ అంటున్నారు, వలా యజ్రిమన్నకుం సనఆను అల్లా తాదిలు. మీరేదో నష్టపోతున్నారనే విషయంలో మీరు అన్యాయానికి సాక్ష్యంగా ఉండకండి, అబద్ధానికి సాక్ష్యంగా ఉండకండి. ఈదిలు హువ అక్రబు లిత్తఖ్వా, మీరు న్యాయానికి సాక్ష్యం ఉండండి.
మీకు నష్టమైనా సరే, మీ జాతికి మీ వంశానికి నష్టమైనప్పటికీ మీరు న్యాయానికి సాక్ష్యం ఇవ్వండి. కాబట్టి ముస్లిమేతరులతో ఎలా వ్యవహరించాలి అనే విషయంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక ఉదాహరణ చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఒక సైన్యాన్ని స్వయంగా తీసుకెళ్తున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ సైన్యం యొక్క కమాండర్ ఎవరు? ఒక బానిస కొడుకు, జైద్ బిన్ హారిసా యొక్క కొడుకు. ఒక బానిస కొడుకు. అందరూ అన్నారు, ఒక బానిస కొడుకుని మీరు కమాండర్ పెట్టారు? అవును, మీరు వెళ్ళవలసిందే. ఆ కమాండర్ యొక్క సైన్యంలో ఎవరెవరు ఉన్నారు? ఉమర్ ఫారూక్ ఉన్నారు, ఉస్మాన్ గనీ ఉన్నారు, అలీ ఉన్నారు, అష్రా ముబషర సహాబాలు ఉన్నారు. కమాండర్ చూస్తే ఒక బానిస కొడుకు ఉసామా బిన్ జైద్, ఒక చిన్న వయసు 17 సంవత్సరాల వయసు కొడుకు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెట్టిన కమాండర్ యొక్క ఆధ్వర్యంలో ఆయన చేతి కింద ఉండవలసిందే ఎవరైనా సరే. ఒక విషయం చెప్పారండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, మీరు వెళ్తున్నారు ఆ దేశానికి, అక్కడ యుద్ధం చేసేటప్పుడు ఆలయాల్లో ఆరాధనలో నిమగ్నమై ఉండే వారిపై మీరు దాడి చేయకండి. ఆలయాల్లో ఆరాధనలో నిమగ్నమై ఉండే వారిపై దాడి చేయకండి. మీతో యుద్ధం చేయని వారితో యుద్ధం చేయకండి. పిల్లలను కొట్టకండి, స్త్రీలను చంపకండి, వృద్ధులను చంపకండి, ఫలాలను ఇచ్చే వృక్షాలను నరకకండి, కాల్చకండి. ఎన్ని విషయాలు చెప్పారు, ఎటువంటి చట్టాలు పెట్టారు. చనిపోయిన వారిని చిత్రహింసలు చేయకండి, ముస్లా చేయకండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా న్యాయము స్థాపించడానికి ప్రవక్తను పంపించాడు. అందుకే ప్రొఫెసర్ రామకృష్ణారావు గారు తన పుస్తకంలో రాస్తున్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పుస్తకంలో, రణభూమిలోనే కఠినమైన ఆదేశాలు జారీ చేసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మానవత్వాన్ని స్థాపించే వ్యక్తి, రణభూమిలో కూడా మానవత్వాన్ని చూసే వ్యక్తి. రణభూమిలో ఎవరు మానవత్వం చూడరు, ఎవరు పోతున్నారో చూడరు, చంపేస్తూనే ఉంటారు. కానీ రణభూమిలో కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తూ నేను ముగిస్తున్నా. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికిన నాలు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అదాబన్ నార్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.